300-400కి వెళ్తాయి. ఇప్పుడు కార్తీక మాసం కదా, ఈ కార్తీక మాసంలో వస్తాయి. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఈ రావాలంటే మళ్ళీ రోజులు రావాలి. అంతకు మార్నింగ్ ఇది మంచి రుసు. ఇది ఒకటే ముళ్ళు. ఇది ఎప్పటికైనా పైసకైనా పిడుపుకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ చేప కార్తీక మాసంలోనే వస్తాయి ఎక్కువగా. మెత్తళ్ళు కానీ సొర్ర కానీ సందువాయి కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మాత్రం చాలా చాలా బాగుంటుంది. చీదగొట్టలు కదా, చీదను కదా మనసు, ఈ మనసుకు పడుతుంది అన్నమాట. ఈ చేప గోదావరి చేప అంటే ఇది వంజురు. ఇది వంజురు కెరటాల్లో ఏటాడతారు, సముద్రం ఏటాడతారు. ఇది చాలా చాలా బాగుంటాయండి. ఎలా వండుతారో కూర? ఇదా కూర అదే ఇగురికి కానీ ఏపుడికి కానీ చాలా బాగుంటుంది. పైజు కానీ ఒకటే ముళ్ళు. ఇది వట్టలో అమ్ముతారు. ఇది చేప 15 రూపాయలు 20 రూపాయలు పడుతుంది. ఆ చేప ఈ చేప 20 రూపాయలకి అమ్ముతారు. అంటే ఇది అంత మాసలా ఉంటుంది అన్నమాట. ఏపుతాను ఇది ఒకటి తినపోయి మందు మీద ఉండి 3-4 తింటారు. ఇది అంత బాగుంటుంది, అంత బాగుంటుంది. చేప చాలా బాగుంటుంది. చేప అంత బాగుంటుంది. బకెట్ ఇప్పుడు 230కి వేశారు. ఇది ఉత్తప్పుడైతే ఇంకొకప్పుడైతే 400-300కి వెళ్తుంది. నిన్న మొన్న 250కి వేశారు. ఈ కార్తీక మాసం మొన్న 20 రూపాయలు తగ్గినాయి అంతే. మెత్తళ్ళు 170-280 రూపాయలు మెత్తళ్ళు. అవి ఇప్పుడు రోజుని 100కి వచ్చినాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. చేపల్లో అసలు ఏం రుచిగా ఉంటాయి? ఇది సందువాయి కానీ కొయ్యం కానీ మాక్ కానీ ఇలా కానాగంత కానీ సొరసొప్పు అడుపు కానీ చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది చేప. రకరకాలు రేట్ ఎలా ఉంటాయి? ఎందుకు తేడాగా ఉంటాయి రేటు? ఏంటి ఒక్కో రకం ఒక్కో రేట్ ఎందుకు ఉంటాయి? ఇవి వీళ్ళ దగ్గర ఇవాళ 130 రూపాయలకి వేసుకున్నాం, 230కి వేసుకున్నాం. ఇవే చేపలు ఇలాగా కార్తీక మాసం కదా, ఇలాగ 50కి వేస్తున్నాం. 4-50 రూపాయలకి వేస్తాం అన్నమాట. ఈ 4-50 రూపాయలకి వేసుకుంటున్నాం. ఇవి ఉత్తప్పుడైతే 3 ఇలాగా 7-100కి అలాగే వెళ్తాయి. ఉత్తి రోజులు అవుతాయి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి 4-50 రూపాయలు. చాలా బాగుంటుంది. రుసైన చేపలు చాలా చాలా బాగుంటాయి. రుసైన చేపలు మా ఇంటికి వచ్చండి. మేము పై చేసి ఏపిస్తాం. వేళ తిన్నామంటే మళ్ళీ ఈ చేప కావాలని కూడా మీ చుట్టాలు కూడా పంపిస్తారు. ఇది మీ చుట్టాలు కూడా పంపిస్తారు. చాలా బాగుంటాయండి చేప. పట్టుకెళ్ళిపో ఇప్పుడు అట్టుకెళ్ళండి. బాగుంటాయి, చాలా బాగుంటాయి. చాలా ఈ చేపలు ఇలాగా 900 అండి. 10 రూపాయలు తక్కువ 900 తీసుకున్నాడు. మొత్తం 3 బకెట్లకి 900 తీసుకున్నాడు. చాలా బాగుంటాయండి. మేము ఇక్కడ యానాన్ని అమ్ముతామండి. యానం మార్కెట్లో అమ్ముతాం. హోటల్ వాళ్ళకి కానీ మన లేబర్ వాళ్ళకి కానీ పట్టుకుని వెళ్ళిపోతారు. ఇది ఎట్టినవరు. ఈ చేప అంత రుసు అంటే పొలుసు గిలిసి ఉండదు కదా. ఇది దీని వల్ల మాసం అందువల్ల చాలా రుచిగా ఉంటుంది చేప. ఇది కార్తీక మాసంలోనే తినాలి ఎక్కువగా. చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా వండేస్తాం.